అన్నా అన్నా ఏం తింటున్నావు అన్న చెప్పకుండా? చిప్స్ రా. చిప్స్ అంటే గుర్తొచ్చిందన్న, రీసెంట్ ఒక కామెంట్ వచ్చిందన్న. ఏంటి? మన రెస్టారెంట్లలో కేఎఫ్సీలలో దొరికే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటుంది కదా, అది చేసి పెట్టమన్నారన్న, చేద్దామన్నా. చేద్దాం, చాలా సింపుల్ రా. అవును, కామెంట్ అక్కడ కామెంట్ అది స్క్రీన్ షాట్ తీయలేదన్న, మర్చిపోయినా. నిజంగా కామెంట్ వచ్చిందా? నిజమన్నా. సరే చేద్దాం, చాలా సింపుల్ రా, చేద్దాం రా. సరే, ముందుగా ఇలా పొడుగుగా ఉన్నాయి ఇలాంటి ఉలగడ్డలు తీసుకొని నీట్గా తొక్కు తీసుకోవాలి. ఇప్పుడు ఈ తొక్కు తీసుకున్న ఉలగడ్డలు మొత్తాన్ని మనం ఫింగర్ సైజ్లో కట్ చేసుకోవాలి. మీకు కానీ సేమ్ ఇలాగ పర్ఫెక్ట్ షేప్ కావాలనుకుంటే సైడ్లోనే ఎడ్జెస్ కూడా కట్ చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ మొత్తాన్ని వేడి నీళ్ళలో లైట్గా సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. అలాగే లైట్గా పసుపు కూడా వేసుకుని కలర్ బాగా కనిపిస్తుంది. ఈ ఉలగడ్డ మీరు జస్ట్ 60% ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. దానిపైన కానీ ఉడకబెట్టుకుంటే ఇది దేనికి పనికిరాదు. మనకు 60% ఉడికిందని ఎలా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఉలగడ్డని అలా అనండి, విరిగిపోయిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఇప్పుడు ఈ ఉలగడ్డలు మొత్తాన్ని ఒక తట్లోకి వేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఉలగడ్డ మొత్తం బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి. ఒక్కసారి ఇలా చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు దీంట్లోకి మీరు లైట్గా సాల్ట్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ భలే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. ఈ రెసిపీ మీకు అనిపించిందా కింద ఒక కామెంట్ చేయండి.